దేశ ప్రధానిగానే కాదు, బిడ్డలకు ఓ తండ్రిగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఆదర్శమూర్తిగా వెలిగారు. ప్రధానిగా తన హోదాను, పేరును కుటుంబ సభ్యులు బయట ప్రస్తావించి సొంత పనులకు వినియోగించడం ఆయనకు నచ్చేది కాదు. అందుకే వారు తన నేపథ్యానికి దూరంగా సాధారణ పౌరుల్లాగానే జీవించేలా శిక్షణ ఇచ్చారు. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారి కుమారుడు అనిల్ శాస్త్రి ఢిల్లీలోని ప్రముఖ కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నించాడు. అందులో భాగంగా సీటు దొరక్క అతడు ప్రవేశ రుసుము కట్టడానికి పెద్ద వరుసలో నిల్చున్నాడు. అది మొండ వేసవి. అనిల్కి చెమట్లు పోసి నాలుక ఎండిపోయింది. ఆ రోజు ప్రవేశ రుసుము కట్టడానికి ఆఖరి రోజు కావడంతో దాహమైన బయటికి వెళ్ళలేకపోయాడు. దురదృష్టవశాత్తు అతడు నేల మీద స్పృహ తప్పి పడిపోయాడు. ఒక్కసారిగా అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు గుమిగూడారు. ఇద్దరు విద్యార్థులు అనిల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతనికి స్పృహ వచ్చిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు అతని వివరాలు అడిగాడు. చిరునామా, టెలిఫోన్ నెంబర్ చెబితే ఇంటికి కబురు పంపుతామన్నాడు. అనిల్ నీరసంగా, మా నాన్న పేరు లాల్ బహదూర్ శాస్త్రి, చిరునామా మోతీలాల్ నెహ్రూ ప్లేస్ అని చెప్పగానే ఒక్కసారి స్థానికులు అవాక్కయ్యారు. అందుకే ఆయన ఆదర్శ నేతనే కాదు, ఆదర్శ పిత కూడా.